చిన్నప్పుడు మా మేనమామని ఏదైనా వస్తువు కొనిమని అడిగితే దానికి అవసరం ఏందిరా అని అడిగేటోడు. అవసరం గురించి కరెక్ట్గా తెలిసినప్పుడే దానికి వచ్చే ఇబ్బందులు కూడా నీకు బాగా అర్థమవుతాయి అనేది ఆయన ఉద్దేశం అనమాట. సో నేను మను బైక్ని తీసుకొని రితుగా నెక్కించుకొని కాలనీలో ఒక రౌండ్ వేద్దామని వెళ్తూ ఉంటే మంచి టైర్ మేక్ అయితే గుచ్చుకుంది భయ బ్యాక్ టైర్కి. ఇది ఏంటంటే ట్యూబ్ టైర్లు. సో మొత్తం ఇప్పదీసి తీసుకెళ్ళాలి అక్కడికి పంచర్ షాప్ దగ్గరికి. 2 ఏళ్లలో ఫస్ట్ పంచర్ అంట. మను కళ్ళలో బాధ అయితే కనపడింది నాకు ఆ రోజు. సో మొత్తానికి అయితే ఆ రాడ్ ఉందా అది కరెక్ట్గా దిగలిగినామంటే టైర్ అయితే మంచిగా వచ్చేస్తుంది. సో తర్వాత డిస్క్ ఆటోమేటిక్గా నీకు డిస్కనెక్ట్ అయిపోతుంది. సో టైర్ని తీసుకొని మేమైతే పంచర్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పంచర్ షాప్ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. వాళ్ళు ఏంటంటే లైట్గా అట్లా అన్నారంటే కింద ట్యూబ్కి ఒకటి ఉంటుంది కదా ఎయిర్ ఇన్లెట్, అది ఈజీగా కట్ చేయొచ్చు. అది కట్ అయిందంటే మళ్ళీ కొత్త ట్యూబ్ అయితే వేయించుకోవాలన్నమాట. అందరూ చేస్తారని చెప్పను, బట్ నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. ఇది మాకైనా పంచర్ అయితే ఇది ట్యూబ్కి చాలా పెద్దదే అయిపోయింది. ఈ పంచర్ వేసే విధానం చూస్తుంటే చిన్నప్పుడు సైకిల్కి ఎన్నిసార్లు ప్యాచ్లు వేయించినామో ఇట్లాంటి పంచర్లు. ఇన్ని లక్షలు పెట్టినా కూడా మళ్ళీ ఈ బైక్లకు కూడా ఇదే టైప్లో పంచర్లు అయితే వేయించుకోవాల్సి వస్తుంది. రీజన్ ఏంటంటే ఈ ట్యూబ్ వల్ల కొంచెం ఆఫ్ రోడింగ్ చేసేదానికి స్పోక్స్ అండ్ ట్యూబ్ వల్ల ఆఫ్ రోడింగ్ బాగుంటుందని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ ఉద్దేశం అనమాట. ఇప్పుడు వాళ్ళు ట్యూబ్లెస్ కూడా వదులుతున్నారు, కానీ 15,000 అయితే దానికి ఎక్స్ట్రా పే చేయాలి. సో మొత్తానికైతే పంచర్ అంతా వేయించుకొని అయితే టైర్ అయితే తీసుకొచ్చేసినాము. టైర్ తీసుకొచ్చినాక మళ్ళీ ఫిట్ చేసేది ఒక పెద్ద పని. ఇద్దరుంటే ఈజీగా చేసుకోవచ్చు భయ. ఎందుకంటే ఒకరైతే మంచిగా డిస్క్ అంతా సెట్ చేస్తూ ఉంటే ఈ మధ్యలో టైర్ కరెక్ట్గా పట్టుకుంటే ఆ రాడ్ వెళ్ళిపోయిందంటే మనకు ఆల్మోస్ట్ ఫిట్ అయిపోయినట్టే. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ నట్ అండ్ బోల్ట్ కరెక్ట్గా పెట్టాలి భయ. ఎందుకంటే ఫ్యామిలీస్తో వెళ్తుంటాము, ఏదొక్కటి మిస్ అయినా కూడా టైరు డిస్క్ రెండు మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సడన్గా పట్టుకోవడం కానీ అది ఊడిపోవడం కానీ జరిగిందంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పదీసేటోళ్ళు కరెక్ట్గా బిగించేది అయితేనే చేయండి, ట్రై చేయండి. ఈ పంచర్ కథ పక్కన పెడితే వీడియోలో అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు భయ్య. 98% అంట సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూసేది, చేసుకున్న వాళ్ళు 2% చూస్తున్నారంట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీవరగయ్య ఫర్ మోర్ వీడియోస్.